హాయ్ ఫ్రెండ్స్, హోప్ ఎవరీవన్ డూయింగ్ గ్రేట్. చాలా మంచి స్టాక్స్ అనేది రీజనబుల్ ప్రైసెస్ దగ్గర దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. దాంట్లో ఫ్యూ స్టాక్స్ అనేది డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఆర్చీస్ ఈ స్టాకు మనకేంటంటే కన్సోలిడేషన్ నుంచి బయటికి రావడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఇదంతా కూడా కన్సోలిడేషన్ ఫ్రెండ్స్. ఓకే, 27 నుంచి బయటకు వస్తుంది. ఇది కైండ్ ఆఫ్ స్మాల్ అమౌంట్ అనేది దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం, ఓకేనా. ఎందుకంటే మనం ఈ ప్రైసెస్ అనేది అబ్జర్వ్ చేస్తే లోవర్ లెవెల్స్లో ఇక్కడ హెవీగా అక్యుములేషన్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. దాని తర్వాత అంతా కూడా కన్సోలిడేషన్ జరిగింది. బట్ ఈరోజు వాల్యూమ్స్ ప్రౌట్ అనేది చూసుకున్నట్టయితే హ్యూజ్గా వాల్యూమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అగైన్ ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే ఒక స్మాల్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసుకుందాం. ఇది ఫస్ట్ స్టాక్. దాని తర్వాత ఫ్రెండ్స్, గోవా కార్బన్ ద వే ఇట్ ఈస్ డూయింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంది. అండ్ రీసెంట్గా ఏంటంటే ఇది ఆల్రెడీ ఎప్పుడో మనకి ఒక నెగటివ్ సెంటిమెంట్ నుంచి బయటకు రావడం జరిగింది ఫ్రెండ్స్. బట్ మొమెంటం అయితే లేదు. 230 ఇప్పుడు వచ్చేసరికి మనకి 670 దగ్గర ఉంది. బట్ స్టిల్ దీంట్లో ఏంటంటే మనకి చూడండి, రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే హ్యూజ్ వాల్యూమ్స్ లోవర్ లెవెల్స్లో అక్యుములేషన్ చేసుకున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. వెరాజ్ ఏంటంటే స్టాక్ అనేది హైయర్ లూస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. సో మనకి రీసెంట్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. సో మేబీ కిందకి రావచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గ్యాప్ అప్ జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. అంటే గ్యాప్ జరిగినప్పుడు ఏంటంటే ప్రైస్ అబ్జర్వ్ చేయాలి. విత్ హ్యూజ్ వాల్యూమ్స్తో జరిగింది. దాని తర్వాత ఆ గ్యాప్ని అయితే ఫీల్ చేయలేదు. ఇమీడియట్గా మళ్ళీ బయర్స్ అనేది ఫాలో అప్ అనేది చేశారు. డెఫినెట్గా ఏంటంటే ఇది వెరీ గుడ్ స్టాక్ ఫ్రెండ్స్. దాని తర్వాత అటుల్ ఆటో, ఇది కూడా ఎక్సలెంట్ స్టాకు. లాంగ్ టర్మ్ కోసం ఎవరైనా హోల్డ్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అని చెప్పొచ్చు. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఈ ప్రైస్ దగ్గర బ్రేక్అవుట్ అయింది. ఓకే, అరౌండ్ 200 అనుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 320 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ రీసెంట్గా లోవర్ లెవెల్స్కి వచ్చినప్పుడు ఇదంతా కూడా కన్సోలిడేషన్ ఫేజు, అక్యుములేషన్ ఫేజ్ అని ఎలా తెలుస్తుందంటే మనకు ఆ రేంజ్ దాటి మార్కెట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో దాన్ని అక్యుములేషన్ అంటాం. లేదంటే ఈ రేంజ్ కింద మనకి వెళ్ళిందంటే మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. వెరాజ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ హ్యూజ్గా అక్యుములేషన్ అయితే జరిగినట్టు కనిపిస్తుంది. హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ప్రీవియస్గా ఎక్కడా కూడా అంత వాల్యూమ్స్ అనేవి లేవు. లోవర్ లెవెల్స్లో అయితే డెఫినెట్గా ఈ స్టాక్ని హోల్డ్ చేస్తున్నట్టు, అంటే అక్యుములేషన్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. అగైన్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ స్టాక్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూస్తే నజారా టెక్నాలజీస్, నిన్న లైవ్లోనే మనం దీని గురించి చెప్పుకున్నాం. ఇదేంటంటే గేమింగ్ టెక్నాలజీది. అండ్ వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేశారు పెద్ద పెద్దోళ్ళు, రాకేష్ జుంజున్వాలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే. ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ వాల్యూ బయర్స్ రెడీగా ఉన్నారు. మార్కెట్ ఎప్పుడైతే ఇవన్నీ కూడా ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి మార్కెట్ ఈ ప్రైస్ నుంచి జంప్ అయింది. ఎప్పుడైతే మార్కెట్లో ఎనీ బ్యాడ్ న్యూస్ కానీ లేదంటే రిజల్ట్స్ బాగాలేదని చెప్పినా సరే, బట్ స్టిల్ ఏంటంటే దిస్ ఈజ్ ఏంటంటే యూనిక్ స్టాక్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే ఇండియాలో ఇప్పుడే స్టార్టప్ డెవలప్ అయ్యి ఇంప్రూవ్ చేసుకుంటున్న సిచ్యువేషన్స్లో ఉన్నాయి. సో డెఫినెట్గా ఏంటంటే వాల్యూ ఇన్వెస్టర్ ఏం చేశాడంటే ఇమీడియట్గా స్నాప్ చేసి బై చేశాడు. ఇక్కడ చూడండి, మార్కెట్ హ్యూజ్ వాల్యూమ్స్తో అక్యుములేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత అగైన్ ఏంటంటే ఫేడ్ అవుతే అయింది, దట్స్ ఓకే. బట్ ఇక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ఒక్కరోజే ఒక 7% అనేది పెరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ గ్రాఫైట్ అండ్ నజారా టెక్నాలజీస్ ఇవి కూడా ఏంటంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. అగైన్ ఫ్రెండ్స్, మన పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ అనేది చూస్తే ప్రస్తుతానికి మార్కెట్లో ఓవరాల్గా న్యూట్రల్గా ఉన్నాం. 432 రూపాయలు లాస్లో ఉన్నాం. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వర్చువల్గా 1,50,000 ఫ్రెండ్స్. అది సేమ్ అమౌంట్ అనేది ఉంది. ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం మనం ఏమంటాం, మట్టిలో మాణిక్యాలు అంటాం కదా, ఇలాంటి వాటిని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. మేబీ ఒక 10లో ఓకే, ఒక 3-4 ఎక్సలెంట్గా రన్అప్ అయినా సరే మనకేంటంటే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దీంట్లో ఒక ట్రాన్సాక్షన్స్ అనేది యాడ్ చేద్దాం. నజారా టెక్నాలజీస్ ప్రస్తుతానికి 606 దగ్గర ఉంది. సో దీన్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను వర్చువల్గా. ఇవన్నీ ఏంటంటే ఒక రిఫరెన్స్ పర్పస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో అనేసి యాక్చువల్గా నిన్నే లైవ్లో చెప్పుకున్నాం. ఈ స్టాక్ సార్ట్అవుట్ చేసేటప్పుడు టాప్ గెయినర్ అండ్ లూజర్స్ని ఇది మనకి క్లారిటీగా అనిపించింది. డిప్ బయర్స్ దీన్ని అక్యుములేషన్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఆ టైం నుంచి ఈ టైంకి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పైనే మూవ్ అవటం జరిగింది. ఎనీహౌ ఏంటంటే తక్కువగా వచ్చిందని కొనట్లేదు ఇక్కడ మనం, దాంట్లో వాల్యూ చూస్తున్నాం. వెరాజ్ డివైడెడ్ బై 606 రూపాయలు ఒక్కొక్క స్టాకు. సో 16 స్టాక్ అనేది మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో 16 స్టాక్స్, వెరాజ్ ఏంటంటే 10,000 రూపీస్ మాత్రమే మనం అనేది ఒక్కొక్క స్టాక్లో యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నజరా
ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి గ్రాఫైట్ ఇండియా 390. దిస్ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్. లోవర్ లెవెల్స్ నుంచి హ్యూజ్ వాల్యూమ్స్తో బయటకు వస్తుంది. గ్రాఫైట్ వచ్చేసరికి మనకి 390 దగ్గర ఉంది ఫ్రెండ్స్. యాడ్ ట్రాన్సాక్షన్ గ్రాఫైట్ ఇండియా క్వాంటిటీ ఇక్కడ మనకి 10,000 కాబట్టి డివైడెడ్ బై 390. సో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. 25 స్టాక్స్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఐ వుడ్ లైక్ టు యాడ్ 25 స్టాక్స్. గ్రాఫైట్ ఇండియా, ఎస్, 25 స్టాక్స్ యాడ్ చేసేసాం ట్రాన్సాక్షన్. అండ్ నెక్స్ట్ స్మాల్ స్టాక్ ఇది. దీంట్లో ఓన్లీ 5,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఆర్చిస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది వద్దు దీంట్లో. స్మాల్ స్టాక్ ఇది. దీనికి ఒక్కదానికి మనకి ఏంటంటే క్వాంటిటీ ఎంత ఉంది, అరౌండ్ 27 ఉంది కదా. 5,000 అనేది దీంట్లో ఓన్లీ 5,000 దీనికి ఒక్కదానికి డిప్లాయ్ చేద్దాం. మనకి 28 వేసుకుందాం. సో 178 స్టాక్స్ అప్రాక్సిమేట్గా ఏంటంటే 180 స్టాక్స్ అనేది దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, యాడ్ ట్రాన్సాక్షన్ 180 స్టాక్స్ అనేది దాంట్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ గోవా కార్బన్ 670లో ఉంది. గోవా కార్బన్ 10,000 దీంట్లో అగైన్ ఇన్వెస్ట్ చేద్దాం. డివైడెడ్ బై 670లో ఉంది. మనకి అరౌండ్ 15 స్టాక్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. 15 స్టాక్స్ అనేది గోవా కార్బన్లో రావడం జరిగింది. ఓన్లీ ఏంటంటే మనం ఒక యూనిఫామ్గా వెళ్తున్నాం. 671 చూపిస్తుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఆటో స్పేస్లో అతుల్ ఆటో. ఇక్కడ వాల్యూమ్స్ కూడా డీసెంట్గా అయితే పికప్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. అతుల్ ఆటో అనేది యాడ్ చేద్దాం లాంగ్ టర్మ్ కోసం. $320 ఎస్. సో 10,000 దీంట్లో అగైన్ వర్చువల్గా 10,000 అనేది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. డివైడెడ్ బై 320. సో 31 స్టాక్స్ అనేది చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. యాడ్ ట్రాన్సాక్షన్ ఫైన్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడాను వర్చువల్గా మనం యాడ్ చేసిన స్టాక్స్. ప్రస్తుతానికి మనకి 21 స్టాక్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా టాప్ గెయినర్స్ వచ్చేసరికి గోవా కార్బన్ అంటే ఈరోజు చూపిస్తుంది అది. ఎనీహౌ హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చేసరికి సువేన్ ఫార్మా 780. ఇవి యాడ్ చేసాము మనం, నాకు గుర్తులేదు. సువేన్ ఫార్మా ఇవి. హైయెస్ట్ లూజర్స్ ఎక్కువ నైకా 7.6. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్. ఓకే, ఫైన్. అపోలో, బ్రిగేడ్, సెయింట్, గ్లాండ్ ఫార్మా. ఓకే, గ్లాండ్ ఫార్మా 4% డ్రాప్లో ఉంది. గోవా కార్బన్, గోద్రేజ్ ప్రాపర్టీస్ 1.58%. ఓకే, ఎనీహౌ దీస్ ఆర్ ద స్టాక్స్ ఫ్రెండ్స్. ఓకే, ఒకవేళ కావాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఇవన్నీ కూడాను లాంగ్ టర్మ్ కోసం మనం ఏంటంటే వెల్త్ క్రియేషన్ కోసం యాడ్ చేసి పెట్టుకుంటున్నాం ఎట్ రీజనబుల్ ప్రైస్ అనమాట. ప్రస్తుతానికి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అప్రాక్సిమేట్ అంటే 2 lakhs దాకా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇంకొక 10 స్టాక్స్ అట్లీస్ట్ 30 స్టాక్స్ అనేది యాడ్ చేద్దాం. దెన్ ఏంటంటే విల్ సీ ద మ్యాజిక్. ఓకే, అగైన్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాట్ ఏ రికమెండేషన్. ఒకసారి మీరు కూడా వాచ్ చేయండి. మీకు రీజనబుల్ అనుకుంటే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే. స్టే ట్యూన్. ధన్యవాదాలు.